హాయ్ అండి, వెల్కమ్ టు మీ మోక్షి టాక్స్. బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నాము. ఏంటి ఎక్కడెక్కడో వీడియోస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, సరదాగా పిల్లలతోని ముంజిగాయలు విప్పిద్దామని మా బావగారు మా హస్బెండ్ మమ్మల్ని తీసుకొని వచ్చారు పొలానికి. సో అక్కడ మేమిద్దరం మా రెండు కుటుంబాలు ఎలా ఎంజాయ్ చేసాయి ఇంటి పిల్లలతో అనేసి మీకు చూపిద్దామని అయితే నేను వీడియో తీసాను అనమాట. సో పిల్లలు అయితే కొంచెం సేపు ఉయ్యాలు ఊగారనమాట, అదే మర్రి ఊడలతోని. సో కొంచెంసేపు అలా ఆడుకున్నారు వాళ్ళైతే. సో నెక్స్ట్ అయితే ఆయన ముంజికాయలు తెచ్చిచ్చారు పొలం చేసే ఆయన. అవి తీసుకొచ్చి బావగారు కోయడం మొదలుపెట్టారు. పిల్లలు కూడా ఒక్కొక్కరు వచ్చి కూర్చొని తినడం మొదలుపెట్టారు. మా చిన్నోడు చూడండి ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు. నాకు ఎప్పుడు ఇస్తారు, మీ అందరూ తినేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు. సో ఇలాగా చిన్ని చిన్ని ఆనందాలు కోరుకోవాలని అందరికీ ఉంటుంది కదా. సో మా ఫ్యామిలీకి అయితే మా బావగారు ఇలాంటి ఆనందాలు కొన్ని అప్పుడప్పుడు సర్ప్రైజ్ కింద ఇస్తూ ఉంటారనమాట. సో అవైతే బావగారు కోసి ఇవ్వడం, మేము ఒక్కొక్కటి తీసుకొని తినడం అయితే జరుగుతుంది. చూసారా, మా వారు కూడా వచ్చారు, ఆయన కూడా తీస్తానన్నారు. ఆయన తీయడం అనేది వెరైటీగా తీశారనమాట. అలా అయితే చేయనొప్పి వస్తుంది వదనా, నేను తీస్తానని చెప్పి తీశారు. కిందకి వేసి కొడితే అవి ఏట్లకి అవి కింద పడిపోయాయి అనమాట. సో అవి తీసుకొచ్చి కోసిస్తే పిల్లలు నీట్గా తినేశారు. చూసారా, అన్నీ పాత బట్టలే తీసుకెళ్ళాను, ఎందుకంటే ఆ ముంజలు వేసేసి చిరాకు చేసేసి మరకలు అంటించేసి పాడు చేసేస్తారు కదా అనేసి. ఎలా ఉండేవాళ్ళు అలాగే వెళ్ళిపోయాము. మా చిన్న చూడండి ఎలా తినాలో కూడా నేర్పిస్తానని చెప్తుంది అది అయితేని. చూసారా, మా అక్క వాళ్ళ అమ్మాయి. నెక్స్ట్ ఏంటంటే ముంజికాయలు అయిపోయాక మామిడికాయలు తెచ్చుకున్నాము, తినేసాము. సో మా పెద్ద అమ్మాయికి ఇంకా ఆకలేస్తుందంట, చెప్తుంది బిర్యానీ ఎప్పుడు తెస్తారని. సో మామిడికాయలు ముంజికాయలు అయిపోయిన తర్వాత బావగారును ఈయన వెళ్ళి సాయంత్రం దాకా ఉంటాం కదా సరదాగానే బిర్యానీ అయితే తీసుకొస్తామని వెళ్ళారు. సో అందరం కూర్చొని తింటున్నాం అనమాట. మా చిన్నోడు చూడండి, హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్పట్లేదాడు అసలు. సో ఇలా పొలం గొట్టు మీద కూర్చొని తినాలని మీలో ఎంతమందికి ఆశగా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తినేసిన తర్వాత కొంచెంసేపు మేమేమో తర్పం వేసుకొని పడుకుంటే పిల్లల చేత డ్యాన్సులు వేయించాం అనమాట. వీళ్ళిద్దరూ డ్యాన్సులు వేస్తుంటే బ్యాక్ సైడ్ ఒకటి వీళ్ళిద్దరంకు ఎర్రగా చూస్తుంది అనమాట. సో కొంతసేపు అయితే ఇలా సరదాగా వీళ్ళతో పాటు మా చిన్నోడు ఎంటర్ అయ్యాడు మధ్యలోకి. సో ఇలా సరదాగా సాగిపోయింది ఆ రోజు అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. డ్యాన్సులు గేమ్స్లు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళని తీసుకొని మళ్ళీ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళాము. అలాగే మళ్ళీ కొన్ని మామిడికాయలు ఉంటే కోసుకొని పొలంలోకి వెళ్ళి కొంచెం సేపు తిరిగేసి సరదాగా ఎంజాయ్ చేసేసి కొంచెంసేపు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో కళ్ళజోడు కాలేజీ పాప అనుకుంటా డ్యాన్స్ ఇది, తెలిసిపోతుంది కదా మీకే. చూసారా, మా చిన్నోడు చూడండి ఎన్ని స్టెప్లు వేస్తున్నాడు, వెరైటీ స్టెప్లన్నీ వాడే నేర్చుకున్నాడు. జై బాలయ్య అంటాడు అనమాట. సో మా పెద్దమ్మాయి అయితే రిలాక్స్ అయిందనమాట. బాగుంది కదా, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు కూడా మీ సరదాగా ఇలా చిన్న చిన్న ట్రిప్పులకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న ఆనందాలే కదా కోరుకునేది పిల్లలు. సో నెక్స్ట్ ఇంకా పొలంలోకి అయితే వెళ్ళిపోయాం మేము. అది కూడా చూసేయండి, ఇది అందం పోయింది. ఇక్కడ పొలం దగ్గర నించున్నారు, కొంచెంసేపు ఆడుకున్నారు. ఇంక సరే లేట్ అవుతుంది కదా అనే సమయం చిన్నోడు కూడా వెళ్తానని పరిగెట్టుకొని దిగిపోయాడు అనమాట. వీడిని కాయడమే పెద్ద టాస్క్ కింద అనిపించింది మాకు, చాలా అంటే చాలా టాస్క్ కింద అనిపించింది. సో కొంచెంసేపు ఇక్కడ నార్మల్ వీడియో తీయమంటే తీసేసి ఫొటోస్ తీసేసాను. కొంచెంసేపు ఆడారు, ఇంకా బయలుదేరిపోయామండి అందరమును. అప్పటికే మార్నింగ్ 9కి బయలుదేరాము, ఈవినింగ్ 3:30 అయిపోయింది. మేమైతే చాలా హ్యాపీ ఎంజాయ్ చేసాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్